వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారని పూర్వం నుంచి ఉంది సామెత. చంద్రబాబు నాయుడు గారు ఏదో విజన్ 2047 అంటూ కథలు కహానికలు ఏ విధంగా చెప్పాడంటే, కహానీలు ఏ విధంగా చెప్పాడంటే, వినేవాడు కానీ పిచ్చోడైతే ఎంతైనా చెప్తాడు. కొంతమంది ఏంటంటే చెప్పేవాడు కూడా పిట్టల దొర అన్నప్పుడు సరదాగా వింటారు, కానీ అట్లా వినేది అధికారంలో లేనప్పుడు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అంచనా ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడే విధానం ఉంటుంది. అధికారంలోకి వచ్చి 7 నెలలైంది వీళ్ళు. ఈయన 2047 గురించి విజన్ అంతా కూడా లైన్లోకి వచ్చేసిందని, 7 నెలలుగా అమలులో చేసేసామని, 7 నెలలుగా విపరీతంగా స్టడీ చేశామని, ఇప్పటికి 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టామని చెప్పారు. ఎక్కడ వచ్చినాయో, ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎక్కడ ఉన్నాయో ఆ పెట్టుబడులు ఎక్కడ కూడా ఆధారాలు అయితే లేవు. గతంలో కూడా 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి ఏం చెప్పుకుంటే, గ్రౌండింగ్ అయింది 59,000 కోట్ల రూపాయలు మాత్రమే. 20 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు గారి భజన మీడియా డబ్బాలు కొడితే గ్రౌండింగ్ అయినటువంటి పరిశ్రమలు వచ్చేసి 59,000 కోట్ల రూపాయల మౌఖిక విలువ కలిగినవి మాత్రమే. ఈరోజు అంతే ఉంది. 1,00,000 కోట్ల పెట్టుబడికి 1,00,000 ఉద్యోగాలు, 4 లక్షల కోట్ల పెట్టుబడికి 4 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండాలి కదా. ఒక్క ఉద్యోగం వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఇక ఉన్న ఉద్యోగాలు బీకేశారు. గతంలో మద్యం అమ్మించడం ఏంటి ప్రభుత్వం అన్నారు, మరి ఆ మద్యం అమ్మేటటువంటి ఉద్యోగస్తులు మొత్తం పీకేశారు. పోనీ ఆ మద్యాన్ని ఏమన్నా కంట్రోల్ చేశారంటే మద్యం ఏరులై పారిస్తూ ఉన్నారు బెల్ట్ షాపులతోటి. సరే, ఇక ఈయన చెప్పినటువంటి విజన్ 2047 గురించి చూస్తే ఎంత పచ్చి అబద్ధాలన్నా అయి ఉండాలా, లేదా చంద్రబాబు నాయుడు గారికి అవగాహన లేకపోయాయని ఉండాలి. రెండోదే నిజమైనవని నాకు ఒక అభిప్రాయం. ఎందుకంటే గతంలో ఈయన డాక్టర్ చదవాలంటే ఎంపీసీ చదవాలి అన్నారు. డాక్టర్ చదవాలంటే ఎంపీసీ చదవటం ఏంటని నేను అనుకున్నాను. డాక్టర్ చదవాలంటే కావాల్సింది బైపీసీ కదా, బాటనీ జువాలజీ ఉండాలి కదా, బయాలజీ ఉండాలి కదా అని నేను అనుకున్నాను. అదేదో ఫ్లోలో వచ్చిందిలే అని సరిపెట్టుకున్నాను. కానీ ఈయన ఈ రోజున చెప్పేటటువంటి విధానం చూస్తూ ఉంటే ఫ్లోలో వచ్చింది కాదు, ఈయనకు అసలు నాలెడ్జే లేదు. ఈయన ఏదో మీడియా పెంచినందువల్ల పెరిగినటువంటి నాయకుడే తప్ప ప్రజల గురించి ఆలోచించేటటువంటి శక్తి కానీ, సాంకేతిక పరిజ్ఞానం కానీ, వాస్తవాల పట్ల ఒక అవగాహన కానీ, అభివృద్ధి పట్ల ఒక అవగాహన కానీ లేనటువంటి వ్యక్తి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మనలాంటి సామాన్యులు ఈ రోజున రూపాయి రేటు డాలర్ తోటి ఏ రేషియోలో ఉంది అని చెప్పేసి సెల్లో కొట్టుకొని చూసుకుంటారు. ఈ రోజుదైతే ఒక డాలర్ విలువ 86 రూపాయల 32 పైసలు. ఈరోజు ఇప్పుడే చెక్ చేశాను నేను. అందరూ ఏ రోజుకి ఆ రోజు చెక్ చేస్తారు, మీరు ఇప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. 86 రూపాయల 32 పైసలు వస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో USD to INR 1:127 అనేసాడు. వాస్తవంగా ఉందంతా 1:86. 1:127 ఏంటి సార్, అది ఆ విలేకరు క్రాస్ చేశాడు ఆయన్ని. 1:127 ఏంటి సార్, అది ప్రజెంట్ రేటా మీరు చెప్పేది అన్నాడు. ఆ విలేకరు కూడా చూసుకోవాలా, అంటే నిన్నటి రేటు 86 ఉండేది, 85 సరౌండింగ్స్లో ఉంది, ఒక్కసారిగా అంత దూకిందా అనుకొని
ఏంటి సార్ మీరు ఈరోజు రేటేనా చెప్పేది? ఇది ఈరోజు రేటేనమ్మా అని చెప్పేసి అన్నారు. అంటే ఈ రోజున డాలర్ రేటు రూపాయి రేషియో ఎంత ఉందో, అంటే యూఎస్డి టు ఐఎన్ఆర్ రేషియో ఎంత ఉందో తెలియనటువంటి మేధావి మనకి విజన్ గురించి చెప్పడం అనేది బాధాకరమైనటువంటి అంశం. పోనీ ఇతను ఈ 7 monthsలో ఏదైనా హోంవర్క్ చేశాడా? హోంవర్క్ చేసి చెప్తున్నారా అని ఆశించటానికి లేనటువంటి పరిస్థితి. ఏ విధమైనటువంటి హోంవర్క్ చేయకపోగా ఈయనేం చెప్తున్నారు? ఇప్పుడు ఒక తప్పులేదు, దేశంలోనే సీనియర్ అయినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు వేయటంలో సిద్ధహస్తుడు అనుకుందాం. ఒక్కోసారి ప్రణాళికలు అనుకున్న ప్రకారం జరగకపోవచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, ఒక్కోసారి సక్సెస్ అవ్వచ్చు. సరే, ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ముందు ప్రణాళిక అనేది ఒకటి సిద్ధం చేసుకోవాలి కదా. ఆ సిద్ధం చేసుకున్నటువంటి ప్రణాళిక 7 నెలల నుంచి వర్కౌట్ చేశాడు, బాగా ఎక్సర్సైజ్ చేశాడు, ఎక్సర్సైజ్ చేసి ముందుకొచ్చాడు. మరి 7 నెలల్లో 4 లక్షల పెట్టుబడులు రాబట్టానని చెప్పేసి చెప్పాడు. మరి ఏదైతే మొండి చేయి చూపిస్తే చూపించాడు, సూపర్ 6 లేదన్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు కాదు, సంపద సృష్టించిన తర్వాత అన్నారు. సంపద సృష్టించటానికి వైసీపీ చేసినటువంటి విధ్వంసం నుంచి బయటకు రావటానికి వీలు లేదని చెప్పేసి భవిష్యత్తు ధ్వంసరచన ఇప్పుడే మొదలుపెట్టేశాడు. ధ్వంసరచన అనే పదాన్ని, శ్రీశ్రీ పదాన్ని ఎందుకు వాడానంటే, ఇక్కడ తాను చేయలేకపోయిన ప్రతి పనికి కూడా కారణం వైసీపీ అని ఏడవటం, వైసీపీ మీదకు నెట్టేయటం, ప్రజల్ని డైవర్ట్ చేయటం. వైసీపీ కానీ అలా చేసి ఉండకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండేవాడు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తాననేటటువంటి భ్రమల్లో బ్రతకటాన్ని ధ్వంసరచన అంటున్నాను నేను. ఇప్పటికీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారికి సరిపోలా. ఆ ప్రణాళిక ఏంటో వెల్లడి చేయాలి కదా. ప్రణాళికాబద్ధంగా మనం వెళుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి అడ్డంకులు రావచ్చు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రావచ్చు, అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు రావచ్చు. సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 సంవత్సరానికి కరోనా లాంటి ప్రపంచవ్యాప్తమైనటువంటి ఒక విస్ఫోటనం జరిగింది. ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయినాయి. అయినా కానీ ఆ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం మీద పడనీయకుండా జాగ్రత్త పడి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యొక్క ఆర్థిక వ్యవస్థ కకావికలం అయిపోకుండా జిఎస్డిపి అభివృద్ధి చెందే విధంగా దేశంలోనే మొదటి స్థానంలో జిఎస్డిపిలో ఉంచగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన ఈ విజనరీ చెప్పేటటువంటి ఈయన జిఎస్డిపి పతనం అయిపోవటమే కాకుండా తలసరి ఆదాయం ముందుకు వెళ్ళకపోగా ప్రజల యొక్క కొనుగోలు శక్తి మటుమాయం అయిపోయింది. ఆ జిఎస్టీలో అధమ స్థానంలోకి చేరింది. అధమ స్థానంలో జిఎస్టీ వచ్చేటటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది ఈ 7 నెలలుగా. మరి ఈయనేం చెప్తాడు? బ్రహ్మాండంగా నేను అభివృద్ధి చేశాను, ఈ 4 నెలల్లో మనం చేసింది జనం దగ్గరికి వెళ్ళి చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు? సర్వరోగ నివారణలాగా పెన్షన్లు మాత్రం ఇస్తూ ఉన్నారు. ఆ పెన్షన్లు కూడా తాజాగా కోతలు మొదలుపెట్టారు. 2-3 నెలల్లో జన్మభూమి కమిటీలు రాబోతున్నాయి. జన్మభూమి కమిటీలు వచ్చిన తర్వాత ఆ కమిటీలు నడిపేటటువంటి తెలుగుదేశం పార్టీ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు చెప్పినటువంటి వాళ్ళకి మాత్రమే ఆ పెన్షన్లు ఇస్తారు. వాటిల్లో కూడా కోతలు విధిస్తారు. ఆ పెన్షన్లు ఇవ్వటానికి కూడా, పెన్షన్లో అర్హత సాధించడానికి మళ్ళీ మీ జన్మభూమి కమిటీలు నొక్కుతారు. అది ఇప్పటికే పేరు ఉండాలంటే 40,000 రూపాయల వరకు రేటు పలుకుతున్నట్టుగా కూడా లబ్ధిదారుల్లో పేరు ఉండాలంటే 40,000 వరకు రేటు వెళ్ళినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇదా సంపద సృష్టి? ఇదా మీరు చేసేటటువంటి సంపద సృష్టి? ఆయన సూటిగా అడిగితే దానికి సమాధానం చెప్పలేక, ఇండియా గ్రోత్ అనేది స్టెబిలైజ్ అవుతుంది భవిష్యత్తులో ఇండియా గ్రోత్ స్టెబిలైజ్ అయిన తర్వాత డాలర్ విలువ, రూపాయి విలువ మ్యాచ్ అయ్యేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేశాడండి. అంటే వినేవాళ్ళు ఎంత గొర్రెలు అనుకుంటాడో, ఎంత విర్రోళ్ళు అనుకుంటాడో, ఎలా నమ్ముతారనుకుంటారో. ఆయన వెంటనే
ప్రశ్నించాడు. అదేంటి సార్, ఇన్నేళ్ల మన జీవితంలో ఇన్నాళ్ళ నుంచి మనం ఉన్నాం, మీరు చాలా సీనియర్గా ఉన్నారు, నేను సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నాను. ఏ రోజున కూడా మ్యాచ్ అవ్వనది, రూపాయితో డాలర్ విలువ మ్యాచ్ అవ్వనది భవిష్యత్తులో మ్యాచ్ అయ్యిద్దని ఎలా చెప్పగలరు మీరు? మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి అంటే సమాధానం లేదు. దానికి ఏం చెప్పారు, దీని మీద నేను కూడా స్టడీ చేయాలి, నేను కూడా కొంచెం ఆలోచించాలి, నేను కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి టాపిక్ డైవర్షన్ చేశాడు. ఆయన చేసిన డైవర్షన్ ఏంటంటే అమెరికా నుంచి జపాన్కి వచ్చేసాడు. జపాన్కి వచ్చేసి భారతదేశంలో ఇన్ఫ్లేషన్ ఉంది, అన్ని దేశాల్లో కూడా ద్రవ్యోల్బణం అనేది ఉంది, అదే జపాన్లో అయితే ఇన్ఫ్లేషన్ లేదు, డెఫ్లేషన్ ఉంది, అంటే ధరలు అక్కడ పెరగటం లేదు, తగ్గిపోతున్నాయి అని చెప్పాడు. ధరలు పెరగట్లేదు, తగ్గిపోతున్నాయి అనేది అసలు దానికి దీనికి సంబంధం లేనటువంటి మాటలు. అంటే తనకు నాలెడ్జ్ లేనప్పుడు, తను చెప్పలేనప్పుడు డైవర్ట్ అవ్వటం, తప్పించుకోవటం. ఆ తప్పించుకునే సమాధానం ఏం చెప్పాడు ఆయన, అక్కడ ₹1,00,000 హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటే, ఏది మన ఇండియాలో ₹1,00,000 రూమ్ బుక్ చేసుకుంటే జపాన్లో అయితే 20-30 వేలకే రూమ్ వచ్చేస్తుంది అని చెప్పాడు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? అరే ఇండియా యుఎస్డి అనేది, ఐఎన్ఆర్ అనేది యుఎస్డి తోటి ఎప్పుడు సమానం అవుతుంది, ఎలా సమానం అవుతుంది, ఎలా స్టేబుల్ అవుతుంది అనే దానికి సమాధానం చెప్పకుండా జపాన్లో ఇన్ఫ్లేషన్ లేదు, డిఫ్లేషన్ ఉందని చెప్పేసి చెప్తాడండి ఈయన సమాధానం. అంటే కాలికేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికేసేటటువంటి జిత్తులు మారితనం అంటారే, అది అంటారు దీన్ని. చేయడం చేత కాదు, నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ ఉన్నట్టుగా నటిస్తారు, పరిశ్రమలు తేకుండా తెచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటారు, అభివృద్ధి జరపకుండా జరిపినట్టుగా ప్రచారం చేసుకుంటారు, విధ్వంసం జరగకుండా షిప్పింగ్ హార్బర్లు మరి సీపోర్ట్లు కట్టినటువంటి ప్రభుత్వాన్నేమో విధ్వంసం చేసిందని చెప్తారు. ఇక ఈ ప్రజల యొక్క బాగోగుల్ని ఆ భగవంతుడే చూడాలి. ఈ ప్రజల యొక్క విజ్ఞత మీద ప్రజలు మనకు అర్థం చేసుకుంటారంటలే. మరి నేను చెప్పినటువంటి మాటలను నమ్మి నన్ను గెలిపించినప్పుడు ఇప్పుడు నేను చెప్పే మాటల మటుకు ఎందుకు నమ్మరనేటటువంటి ఒక దురుసుతనం తప్ప, ఇప్పటికైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా వెళదాము, ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలు చేద్దామనేటటువంటి కొంచెమైన అవగాహన కూడా లేనటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం. నమస్తే.